గతంలో ఇష్టానుసారం ప్రవర్తించి తప్పుడు పనులు చేసిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఇప్పుడు వరుసగా కేసులను నమోదు చేస్తోంది. తాజాగా చెవిరెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది. కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారా? గతంలో జగన్ చేసినట్లే కూటమి ప్రభుత్వం కూడా చేస్తోందా? జగన్నే ఫాలో అవుతున్న కూటమి సర్కార్ నేతలపై వరుస కేసులతో వైసీపీ ఇప్పుడు సతమతం అవుతోందా? నీవు నేర్పిన విజయే నీరజాక్ష అనుసంధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయా? ఈ స్టోరీలో చూద్దాం. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుందా అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఇష్టానుసారం ప్రవర్తించిన తప్పుడు పనులు చేసిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇటీవల ఓ బాలిక విషయంలో చెవిరెడ్డి దుష్ప్రచారం చేశారని, బాలికపై అత్యాచార యత్నం జరగకపోయినా జరిగిందని దుష్ప్రచారం చేశారని, దీంతో బాలిక భవిష్యత్తును దెబ్బతీసేలా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఎర్రావారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద ఎర్రావారిపాలెం పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 352, 351/2, 196, 61/2, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో అట్రాసిటీ సెక్షన్లు కింద కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరు దాటుతుందని సామెత మాదిరిగా సోషల్ మీడియా అతివల్ల ఒక బాలికపై దుష్ప్రచారం జరిగింది. ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా కొందరు ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఇంతలో బాలికపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికను పరామర్శించి ఈ ఘటనపై ఆరా తీశారు. అనుమానితులను కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ బాలిక కావాలనే చేతికి గాయం చేసుకుని ఈ నాటకమాడినట్లు తెలిసింది. ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో ఇంట్లో ఏం చెప్పాలో తెలియక ఆమె ఇలా చేసినట్లు పోలీసులు వివరించారు. నిజానిజాలు బయటకు రాకముందే బాలికపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారని పోలీసులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు, మీడియా అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం చేయడం సరికాదని అంటున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డాక్టర్లు, పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీస్తున్నారని బాలిక తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో తన బిడ్డ భవిష్యత్తును నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలిక తండ్రి ఫిర్యాదుతో తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉందని ఈ సందర్భంగా నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 5 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు, ఆ పార్టీ సానుభూతి పరులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వారందరి లెక్కలు తేల్చేందుకు కూటమి సర్కార్ నడుం బిగించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన నాయకులపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు పోలీసులు ఇటీవలే నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూడా కేసు నమోదు కావడంతో వైసీపీ సతమతమవుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి, ముందు ఇంకా ఎవరెవరిపై కేసులు నమోదు కానున్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.